పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన మరి కొన్ని మాటలు మీ సన్నిధిలో గడిపితే వచ్చే జ్ఞానము, నీకు వచ్చే విలువైన జీవిత విధానాలు మీ సన్నిధిలోకి వస్తే ఆయన పిల్లల విషయంలో కూడా తండ్రి, ఇప్పటి నుంచే ఎంతగానో మేము తల్లిదండ్రులుగా పెద్దవారంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలని అనేక విషయాలు మేము నేర్చుకుంటూ అనేక విషయాలు నాయన నువ్వు రాయించిన గ్రంథంలోంచి పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పితే భవిష్యత్తులో వాళ్ళు మంచిగా నీ జ్ఞానాన్ని అలవర్చుకొని నీ కోసం బ్రతికిన సమాజానికి కూడా తండ్రి ఎంతో ఉత్తములుగా కనిపించే రీతిగా వాళ్ళు పెరుగుతారని, మరి ఇప్పుడు నేను కూడా నాయన కొద్ది మాటలు నీ పక్షంగా నిలబడి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పగలగడానికి శక్తిని జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి, విన్న మాటలు నీ మాటలు తండ్రి, ఆ మాటలు ఎంతో విలువైన మాటలు కనుక తండ్రి, ప్రతి ఒక్కరూ వాటిని స్వీకరించి వాటి ప్రకారంగా మేమందరము బ్రతికి పరలోకం చేరే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మరి ఎన్నో విలువైన మాటలు మనం విన్నామండి. ఈ మాటలు, ఈ అవకాశాలు మన జీవితంలో ఎంతో ఉపయోగకరంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, పిల్లల విషయంలోనూ మన విషయంలో కూడా. మరి నేను చెప్తున్న పాఠం కొత్త పాఠమే కాదు కానండి, ఈ పాఠాన్ని మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వింటున్నాం, చూస్తున్నాం. మనుషుల్లో పాఠం పేరేంటి? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? దేవునికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టం నెరవేరుతుందా లేదా? మనం వినే మాట అయిన దానికి కాని దానికి ఎక్కువగా మనం వినే మాట ఏంటండి? నా ఇష్టం. పిల్లవాళ్ళ కానించి పెద్దవాళ్ళు కూడా చాలామంది నా ఇష్టం, నా ఇష్టం. మాటి మాటికి చెప్పే మాట ఇదేనండి, నా ఇష్టం అనే మాట ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. భూమి మీద మనుషులంతా కూడా నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటూనే మనల్ని పుట్టించిన దేవునికి కానివ్వండి, కని పెంచే తల్లిదండ్రులకు కానివ్వండి, బ్రతకటం నేర్పే సమాజానికి కానివ్వండి, ఎదురు తిరిగే వారిగా నా ఇష్టం, నా ఇష్టం అని బ్రతికే వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తున్నాం. ప్రతిరోజు తాగి వచ్చే భర్త భార్యను పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు. నా ఇష్టం అంటాడు. అంటే ఏంటంటే నా ఇష్టం. తాగుతాడు, డబ్బులన్నీ ఖర్చు పెడతాడు. ఏంటంటే నా ఇష్టం అంటాడు. పైగా నువ్వేమన్నా నాకు పోపిస్తున్నావా అంటాడు. తాగవద్దు అన్నా సరే భార్యని పట్టించుకొని భర్తలు ఎంతో మంది ఉన్నారండి. గర్వంతో మాట్లాడి నా ఇష్టం, నా ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నెన్నో మంచి మంచి వాగ్దానాలు చేసి ఎన్నో మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగానే పరిపాలన చేసే నాయకులను ఎంతోమందిని కూడా మనం చూసాం. అలాగే బైబిల్ చరిత్రలో చూసినట్లయితే ఒక రాజు ఒక అధికారాన్ని ఇచ్చాడండి దేవుడు ఆయనకి. ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ఎంతోమంది రాజులను కూడా మనం చూస్తున్నామండి. ఏంటంటే ఇదంతా ఎక్కువ సందర్భాల్లో మనుషులు మాట్లాడే మాట నా ఇష్టం, నా ఇష్టమయ్యా. నా ఇష్టమయ్యా తాగుతాను, నా ఇష్టమయ్యా కొడతాను భార్యను, నా ఇష్టం తిరుగుతాను, నా ఇష్టం
ఆడతాను. కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితుల్లో మనుషులు పెరుగుతున్నారండి. ఎందుకని? సమాజం భయం లేదు, దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. ఎందుకని? నా ఇష్టం చెప్తే వినే పరిస్థితి అంతకన్నా లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సరదాగా ఒక మాట చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన అత్యంత మెజారిటీతో గెలిచాడండి. రాజశేఖర రెడ్డి గారు మంచి మెజారిటీ వచ్చింది, గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మా టీవీ నుంచి ఒక లేడీ ఫోన్ చేసింది, కాల్ చేసింది ఆయనకి. మా టీవీ ప్రోగ్రాం ఏంటది? ఆట కావాలా పాట కావాలా? ఎవరు ఫోన్ చేసింది? రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసింది. ఏమండి రాజశేఖర రెడ్డి గారు, మేము మా టీవీ నుంచి మీకు కాల్ చేస్తున్నాం, మీరు మంచి మెజార్టీతో గెలిచారు కాబట్టి ఈ సందర్భంలో మీకు ఆట కావాలా పాట కావాలా అని అడిగింది. అదేంటమ్మా, అత్యంత మెజారిటీతో గెలిచాను, గెలిచినాక ముఖ్యమంత్రిని అయ్యాను, ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నీ ఆట పాట నాకెందుకమ్మా, పోమ్మా అన్నాడు. ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను ఆడిందే ఆట, పాడిందే పాట, పోమని పడి కాలు కప్పుకున పెట్టేసిందండి. మనుషులందరూ ఎక్కువ ఎలాగే బతికేస్తున్నారండి. ఎలాగా? ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి మనుషులుగా పుట్టిన మనకి ఎన్ని ఇష్టాలు ఉన్నా, మనల్ని కలిగించిన తండ్రి దేవాది దేవుడు సృష్టికర్త, ఆయనకు కూడా మన పైన కొన్ని ఇష్టాలు ఉన్నాయండి. ఆయనకి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. దేవునికి మన మీద ఇష్టాలు ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి? ప్రపంచంలో మనల్ని పుట్టించినందుకు మన పైన ఆయనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఈ విషయం మొదటి మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ మర్చిపోయారండి. ఏంటి మర్చిపోయింది? దేవునికి మనపై ఒక ఇష్టం ఉంది, దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మనకుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితేనండి, దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలును నీతి న్యాయాలతో పరిపాలన జరిగించిన గొప్ప వ్యక్తి. దేవుడి దృష్టిలో దేవుడి ఇష్టాన్ని నెరవేర్చిన వాడి కింద దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇప్పుడు కోటేశ్వరి చెప్పినట్లుగా దావీదు గారి గురించి చెప్పిన మాట, సొలొమోను గారు గొప్పవాడే, కానీ సొలొమోను గారి గురించి దేవుడు చెప్పాడా? చెప్పలేకపోయాడు. క్వాలిటీ తగ్గిపోయింది. సరే, సొలొమోను గారి సంగతి ఎలా ఉంచితే, సొలొమోను గారి కుమారుడు ఎవరు? రెహబాము పరిపాలన వచ్చేటప్పటికి, అంటే నా ఇష్టం అనే మాట మీద చెప్తున్నా, దేవుడి ఇష్టాన్ని జరిగించకుండా తన స్నేహితులు చెప్పిన సలహా తీసుకుని తన ఇష్టం నా ఇష్టం అన్నట్లుగా దేవుడి ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని రెండు పార్టీలుగా, రెండు తెగలుగా విడిపోవటానికి కారకుడైనాడు రెహబాము. ఏమండి, నా ఇష్టం అనే మాట చాలా ప్రమాదకరమైన మాట అండి. ఇలా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇష్టాలు తీర్చుకోకుండా నరకానికి జారిపోయిన వారు ఉన్నారు. ఇలా మాట్లాడి వాళ్ళ ఇష్టంతో బ్రతికి చచ్చిపోయి నరకానికి జారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియుల, ఈ నా ఇష్టం అనే మాట నుండే ఇంతమంది దేవుళ్ళు దేవతలు కూడా వచ్చేసారండి. నా ఇష్టం, దేవుళ్ళు దేవతలు అనే వారు రావటానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్న నా ఇష్టం. ఇలా దేవుళ్ళు దేవతలు రావటం వల్ల మత శాంతవస్తం కూడా పెరిగిపోయింది. మత శాంతవస్తం పెరిగిపోయి వ్యక్తికి ఒక దేవుడు, గ్రామానికి ఒక విలవేల్పు, దేశానికి ఒక దేవుడు. దేశానికి ఒక దేవుళ్ళు అండి. మన ఇండియాలో ఉన్న దేవుళ్ళు దూర ప్రాంతంలో దేశాల దగ్గరికి వెళ్తే అవ్వడం వాళ్ళ మాట కూడా వినపడదు. అంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ లేరు, అక్కడ వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ
ప్రపంచమంతా పరిచయం ఉన్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కనపడుతున్నాడండి. ప్రపంచం అంతా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం శక పురుషుడి కింద ఉన్నాడు ఆయన. ప్రపంచం అంతటికి కూడా యేసుక్రీస్తు వారు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేవాది దేవుడు ఆ సర్వేశ్వరుని మహాకృప వల్ల ప్రతి క్షణం కూడా సర్వసుఖాలు అనుభవిస్తున్న మనుషులు తను పుట్టించిన దేవునికి కూడా ఒక ఇష్టం ఉందని మర్చిపోయారు. ఆయనకు ఒక ఇష్టం ఉందని మర్చిపోయాడు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే విధానాన్ని వాళ్ళకి చెప్తున్నారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆపండి. యేసుక్రీస్తు వారు ఆనాడు చెప్పిన ప్రార్థనా విధానం అది. ఆయన రాజ్యం అప్పటికి వచ్చేసింది, ఇప్పుడు అలా చేయకూడదు. మళ్ళీ నీ రాజ్యము వచ్చును గాక ఆనాడు యేసుక్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యం రాగమంగలు చెప్పిన మాట అది. ఇప్పుడు రాజ్యం వచ్చేసింది. తర్వాత నీ చిత్తము, అది కావాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. పరలోకంలో దేవుని చిత్తం 100% నెరవేరుతుందండి. ఆయన చిత్తానికి ఎటువంటి అభ్యక్షం లేదు పరలోకంలో. కానీ భూమి మీద నెరవేరుతుందా? నెరవేరటం లేదు కనుక నెరవేరును గాక అని ఆశ, నెరవేరును గాక అని ప్రార్థన చేయమన్నాను. ప్రియమైన దేవుని పిల్లల, భార్యను పట్టించుకొని భర్తను మన్నించని భార్య, తల్లిదండ్రుల ఇష్టాలను నెరవేర్చని పిల్లల్ని దేవుని కొరకు క్రమశిక్షణలో పెంచని తల్లిదండ్రులు, ఇటువంటి వాళ్ళు ఉన్నా లేనట్టే లెక్కండి. ఎందుకంటే వారి బాధ్యతలను వీళ్ళు మరచిపోయారు. మరి యేసుక్రీస్తు వారు మన అందరికీ అన్నయ్య అని చెప్పుకుంటున్నాం. అలా మనం గుర్తించినట్లయితే యేసుక్రీస్తు వారు బ్రతికినట్లుగా మనం బ్రతకగలగాలి. ఆయన చేసిన వాటిలో కొన్నిటినైనా మనం చేయాలండి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఎక్కడ నా ఇష్టం అనే మాటకు చోటే లేదండి. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో నా ఇష్టం ఎప్పుడు అనలేదు ఆయన. మళ్ళీ పంపినవాడు నాకు తోడై అన్నాడు. అంతా ఆయన ఇష్టం అన్నట్లుగా అనేక సందర్భాల్లో మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడిగా నేను వచ్చానని ఒక సందర్భంలో మాట్లాడాడు ఆయన. హెబ్రీ పత్రిక చదవండి 17. హెబ్రీ పత్రిక 17. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడినట్లు ప్రకారము దేవా నీ చిత్తమును, నీ చిత్తం ఎవరి చిత్తం అంట? దేవా నీ చిత్తము, దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని యేసుక్రీస్తు అంతటి వాడే మాట్లాడేవారండి. లోకాసేవార్తలో ఉంటుంది, మీరేలా తల్లిదండ్రులను కట్టిపోయినప్పుడు మాట్లాడుతున్నమాట. మీరేలా నన్ను ఎదుగుతున్నారు అమ్మా నాన్న, మీరు నన్ను ఎలా ఎదుగుతున్నారు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? తండ్రి పనులు అంట ఆయన మాట్లాడేమాట. అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటే పరమార్థమని బ్రతుకు కాలమంతా ఏ సుఖానికి ఆయన నోచుకోలేదండి. యేసుక్రీస్తు వారు ఏ సుఖానికి ఆయన నోచుకోలేదు. తండ్రి తనకు అప్పగించిన పనే సమాప్తమైనదని చెప్పి అప్పగించిన పన్ను సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో తలవాల్చాడండి యేసుక్రీస్తు వారు మనందరి కోసం. ఆయన జీవితంలో ఎక్కడా కూడా తండ్రి స్వార్థానికి చోటు లేదు, అహంకారానికి చోటు లేదు, దోపిడీకి చోటు లేదు, రాజకీయానికి అంతకన్నా చోటే లేదు. మరి మన జీవితంలో మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాం అనేది మనం ఇక్కడ ఆలోచించవలసిన వారమై ఉన్నాము.
ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతినిత్యం ప్రపంచ పటంపై నిద్రపోతున్న ఒక వ్యక్తి లోకరాజ్యాలన్నీ కైవసం చేసుకుని ఏక ఛత్రాధిపత్యంతో తన ఇష్టాన్ని జరిగించాలనుకున్న నియంత హిట్లర్ అండి. హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఏమైంది? ఆయన ఇష్టం నెరవేర్చబడలేదు. అలాగే ప్రపంచ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని, గ్రీకుల ఆధిపత్యం ప్రపంచమంతటా ఉండాలని అహంకారంతో తన కోరిక చొప్పున తీర్చుకొనిటికై బయలుదేరిన మహాబలపరాక్రమవంతుడండి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్. ఆయన కూడా మట్టిలో పూడ్చిపెట్టబడ్డాడండి. మరి 20 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పరిపాలన చేసింది. 20 సంవత్సరాలు చేసింది ఆవిడ. మరి ఆయన కొడుకు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కన్న తల్లికి వారసుడై ప్రపంచ భారతదేశాన్ని అధికారాన్ని అంతటి కూడా హస్తగతం చేసుకోవాలన్న తపనతో దేశాన్ని కలదిరితాకి వెళ్ళాడు. ఆయన ప్రపంచాన్ని, భారతదేశాన్ని నేను పరిపాలించాలి, నా తల్లి కోరిక తీర్చాలి అని కలయిదిరటానికి వెళ్ళిన రాజీవ్ గాంధీ గారు మట్టిలో కలిసిపోయాడండి. శ్రీపెరంబూరులో చనిపోయాడు. చంపేశారు ఆయన్ని. ఏమైంది రాజీవ్ గాంధీ గారి కోరిక? ఎంతమందో మహానుభావులండి తమ కోరికను తీర్చుకోవాలని ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు, రాలిపోయారు. ప్రియులారా, మరి ప్రపంచ పటంలో ప్రథమ నాగరికతగా కల దేశం ఏదంటే ఈజిప్ట్ దేశం అండి. ఈజిప్ట్ దేశం పూర్వం మరి క్రీస్తుకు 1200 సంవత్సరాల క్రితం మరి ఇశ్రాయేలు జనాంగాలైన దేవుని ప్రజలైన వారంతా కూడా మరి ఐగుప్తు బానిసలుగా బతుకుతున్న కాలంలో మోషే గారు, ప్రవక్తలు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే క్రమంలో ఒక ధనమే దైవం అని, సుఖపడటే ఒక వరం అని భావించిన ఒక వ్యక్తి వాళ్ళ మధ్యన జీవిస్తున్నాడు. ప్రియుడు ఎవరతడు? బైబిల్లో ఉంది కదా, ధనవంతుడు. ఆ కాలంలో అతను జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? ఓదారంగు బట్టలు వేసుకుంటున్నాడు ప్రతినిత్యం. సన్నపురాలు వస్త్రములు ధరించుకుంటున్నాడు. ధనం ఉంది, ఏ లోటు లేదు. దేవుడి గురించి అసలు పట్టించుకునే ఆలోచనే లేదు ఆయనకి. ఏంటంటే ఆయన ఇష్టం. దేవుడు ఎవడో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, బతుకుతున్నాడు ఆయన. అలాంటి బ్రతుకుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఒకనొక రోజున ఏం జరిగిందండి? చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. సుఖపడిన వ్యక్తి, ధనాన్ని అనుభవించి ప్రతిరోజు బహుగా సుఖపడుతూ చనిపోయిన వ్యక్తి మరి చనిపోయాడు. ధనం ఉంటే చనిపోవడం అయిపోద్దండి. ధనం ఉంటే చనిపోతా, ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సింది ఎవడైనా సరే. సాగుకి ఏ రకమైన భేదం ఉందంటారా? పోనీ చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు, ముసలివాడు లేదు, ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు. ఎవరికి ఏ రకంగా రావాల్సిందో ఆ రకంగా ఖచ్చితంగా వచ్చేస్తుంది. చివరికి ఆ ధనవంతుడు ఇటువంటి సుఖాన్ని అనుభవించి నాకేంటి అన్నట్టుగా బ్రతికిన వ్యక్తి చనిపోయాడు. తనకిష్టమైనట్టు బ్రతికాడు, తనకిష్టమైనట్టు సుఖపడ్డాడు ఈ ధనవంతుడు. ఇక్కడ అది మనం ఆలోచించాలి. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా? మరి ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత బాగా ధనవంతుడు ఇక్కడ సమాధి కార్యక్రమంలో తర్వాత అన్నదమ్ములు ఉన్నారు. ఈ అన్నదమ్ములందరూ సమాధి కార్యక్రమం మంచి హంగామగానే జరిపిస్తాకి ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఇక్కడ ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే ఆత్మ మాత్రం మహావేదనకరమైన స్థలానికి చేరిపోయిందండి. ఆత్మ వెళ్ళిపోయింది. ఇక్కడ శవం ఇక్కడే ఉంది. ఆత్మభావం స్థలానికి చేరిపోయింది. మళ్ళీ భూమి మీద ప్రతిరోజు సుఖం అని అలవాటు పడ్డ వ్యక్తి ఏమో ఆ వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ వేడికి, ఆ మంటల్లో ఒక్క నీటి చుక్కకి కక్కుర్తి పడిపోయినట్లుగా కనిపిస్తుందండి. ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. ఇక్కడ మంచిగా అడిగితే ఏమైనా ఇస్తారండి? ఇక్కడ ఎంతో చక్కగా ఇస్తారు. రాయ తాయిగా అంటారు, లేకపోతే మజ్జిగ ఇస్తారు. ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళు అయితే మరి అక్కడికి వెళ్ళేవాడికి ఏంటి? ఒక్క చుక్క అండి. తన జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. తన స్థితి
ఒక్క క్షణంలో మారిపోయిందండి. ఒక్క నీటి చుక్క ఉంటే చాలు, ఆ నీటి చుక్క కూడా అతనికి దొరకలా. అతను ఒక మాట వింటున్నాడు. ఏంటో మాట, ఆ మాట వింటున్న మాట ఏంటో మనకి తెలిస్తే మనకు భయం పుట్టుకు రావాలి. భయం పుట్టుకు వస్తుందండి. ఏంటో మాట, ఒక సువార్త 16:25 ఉంటుంది. అబ్రహాం గారిని అడుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. కుమారుడా, అబ్రహాం గారిని అడిగినట్లుగా అక్కడ ఆయన మాట్లాడినట్లుగా, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లుగా సుఖమును అనుభవించితివి. జ్ఞాపకం చేసుకో. చాలు కొద్దది. సుఖం అనుభవించుకున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అనుభవించావు. నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఏంటంటే సుఖం అనుభవించడం, ఇష్టానుసారంగా బతకటం కూడా తప్ప, పాపమే అంటున్నాడు. నువ్వు పలానా పాపం చేసావని అంటున్నా. ఇక్కడ ఏంటంటే పాపం ఏంటంటే తన ఇష్టానుసారంగా బతకడం, దేవుణ్ణి పట్టించుకోకపోవటం, ధనం ఉందని హాయిగా సుఖపడటం. ఇది అతను చేసిన పాపం కింద మనకి బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. భూమి మీద ఎవరైనా సరేనండి, తమ ఇష్టానుసారంగా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు నా పైకున్న ఆశలు ఉన్నాయి ఆయనకని ఎవరైనా ఆలోచించగలిగితే, క్రైస్తవులుగా మనమైనా ఆలోచించగలిగితే ఇష్టానుసారంగా బతకూడదు. దేవుడికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. మరి ధనవంతుడి గారికి వాక్యం ప్రకటించారా? సువార్త వెళ్ళిందంటారా? భూమి మీద మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇంతమంది ఉండగా ఆయనకి వాక్యం మరి వాళ్ళు మనం ప్రకటిస్తున్నామా? ఇలాగే అక్కడ కూడా ప్రకటించి ఉంటారు అప్పుడు కూడా. కానీ ఆయన వాక్యాన్ని నమ్మలేదండి. వాక్యాన్ని నమ్మలా. ఇక్కడ చెబితే అర్థం చేసుకోలేదు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయమైంది. పరిస్థితి చేయి దాటిపోయిందండి. అబ్రహాం గారి జీవితానికి సుఖం లేదు. ధనవంతుడి జీవితానికి వెళ్ళిపోయాడు. మరి అటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుని కొరకు బతకాలి. ఇక్కడ ఎన్నో విలువైన మాటలు మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. విన్న వాటి ప్రకారంగా నడుచుకోవాలి, బ్రతకాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరం యేసుక్రీస్తు మన అన్నయ్య అని చెప్పుకుంటున్న మనము తండ్రి కుడిపార్శ్వన కూర్చోవలసిందే. కానీ ఇలాంటి పరిస్థితి, ఇటువంటి శిక్షలోకి మనం వెళ్ళకూడదు. జాగ్రత్తగా మనం జీవించాలి. ఒకవేళ మన ఇష్టానుసారంగా బ్రతికితే, బైబిల్లో అన్ని రాయించాడండి దేవుడు. మన ఇష్టానుసారంగా బ్రతికితే ఏంటి? ప్రసంగి గ్రంథము 11:9. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము ఇష్టము చొప్పున ఉండలేము. నీ ఇష్టం, నీ కోరిక చొప్పున బ్రతుకు. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడంట. జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా బతకడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. కొందరైతేనండి లేబులో ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటారు దేవుడి దగ్గర. కలిమి విస్తరించిన కొందికి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు నేను చూశానండి. కలిమి విస్తరించిన తర్వాత మరి వాళ్ళ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటారు? ఇది మనుషుల్లో ఇది ఒక పద్ధతి. ప్రియమైన దేవుని పట్ల బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. గొర్రెలను కాసుకునే వ్యక్తి తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించాడు దేవుడు. ఆ స్థితి ఎటువంటిది, ఈ స్థితి ఎటువంటిది? దావీదు గారి జీవితంలో మహారాజు అయ్యాడు, రాజు అయిపోయాడు. మరి ఆయన జీవితంలో దేవుడి గురించి దేవుడు మరిచిన స్థితిలో ఉన్నాయా?
రేపులో నుంచి కలిమిలో తీసుకొచ్చి పెట్టాడు కదా, దేవుడు మాత్రం ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన మర్చిపోలేదంట గుర్తు. దేవదారు మానులతో కట్టిన నగరయందు నేను నివాసం చేస్తున్నాను. నా దేవుడైన దేవుని మందసము డేరాల్లో ఉండటం సహించలేకపోయాడు ఆయన. దేవునికి మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి తప్పించిపోయాడు దావీదు గారు. ఇటువంటి ఆలోచన ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకి ఎవరికి కూడా అప్పటి వరకు కూడా రాలేదండి. దావీదు గారు దేవుని హృదయానుసారుడేనా? హృదయానుసారుడు. మందిరం ఇప్పుడు అక్కర్లేదండి, మందిరంలో కట్టాలి, దేవునికి మందిరం కట్టాలి అనవసరం. ఇప్పుడు ఇదే మందిరం మనకి చాలు, స్థలం చాలు. దేవుడు అభివృద్ధి పడితే కొంచెం పెద్దగా అవుతుంది. ఆ రోజున మందిరం కట్టాలని అదే ఆయన కుమారుడు చేత కట్టించుకున్నాడు దేవుడు, తర్వాత సంగతి అది. ఇటువంటి ఆలోచన ఆ ప్రజలకు ఎవరికి రాలేదండి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దావీదు గారి గురించి మంచి సాక్ష్యం. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను. ఈ పాఠం చెప్పుకుంటున్నా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చి నేను పరలోకం చేరగలనా అని మనం దేవుడికి మాట ఇవ్వగలమా? ఇచ్చేటట్లుగా మనం మార్పు చెందాలి. మనం అందరం దేవుని సన్నిధికి వెళ్ళాలండి. దేవుడి దగ్గర నుంచి వచ్చాం, దేవుని సంకల్పం మనం ఆయన దగ్గరికి వెళ్ళటం. ఎఫ్సి పత్రిక చూస్తారు కదా, ఎఫ్సి పత్రిక వాడితో అక్కర్లేదు, చదవద్దు. 1వ అధ్యాయం 6 నుంచి 4 వరకు మనందరికీ తెలుసు కదా ఎఫ్సి పత్రిక. మరి ఆయన ప్రియకుమారుడికి వచ్చిన యేసుక్రీస్తు వారు జీవించడం ఆయన మాట్లాడిన మాట యోహాను సువార్త 6:38 అంటాడు, మా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటికి పరలోకం నుండి దిగి వచ్చి తిని అని యేసుక్రీస్తు వారు అన్నాడు. అనేక సందర్భాల్లో అన్నాడండి యేసుక్రీస్తు వారు, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును, నన్ను పంపింది నా తండ్రి, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఇష్టం ఏంటో దాని ప్రకారమే నేను చేస్తాను. యేసుక్రీస్తు వారు అన్న మాట అండి. మరి మనం ఎక్కడి నుంచి వచ్చా? ఎవరు పంపారు? మన దేవుడు పంపాడు కదా, మనందరినీ కూడా దేవుడు. అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్టమే కానీ 100కి 100 పాళ్ళు అండి. పైన అప్పుడు మాట్లాడుకున్న వచనాలన్నీ యేసుక్రీస్తు వారు 100కి 100 పాళ్ళు శరీరంతో దేవుని మాటలకు రూపాన్ని ఇచ్చి బ్రతికాడు, జీవించగలిగాడు. ఆయన కోసం బలియాగం అయిపోయాడు యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన గురించి కూడా దేవుడు ఒక మంచి మాట, కుమారుని మనస్సు ఎరిగిన తండ్రి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనేది మనం చూసుకోవాలండి. అందుకని ఈ సందర్భంలో నా ఇష్టం అన్న మాట గురించి ఉత్తర భారతదేశంలో ఒక 40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను మీకు మరి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక జమీందారు ఉన్నాడండి, బాగా వినాలి. ఒక జమీందారు ఉన్నాడు, అతని ఆస్తి మొత్తం 10 కోట్ల రూపాయలు. బాగా పెద్ద వయసు వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు. వయసు మళ్ళిన తర్వాత ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగేటప్పుడు తర్వాత అతని భార్య చనిపోయింది. భార్య చనిపోయిన కొంతకాలానికి సుమారు కుమారునికి 10 సంవత్సరాల వయసు వచ్చే టయానికి ఈయన కూడా అస్వస్థతకు గురి అయ్యాడు, మంచాన పడ్డాడు. కుమారుడు ఒక్కడే ఉన్నాడు, చిన్నవాడు. నేను చనిపోతాను, నా కుమారుడి పరిస్థితి ఏంటి? 10 కోట్ల రూపాయలు ఆస్తి, ఒక జమీందారు అండి. జమీందారు దగ్గర ఎవరు ఉంటారండి? దేవాంజీలు ఉంటారు. జమీందారు వ్యవస్థను అంతా చూసుకుంటాకి చేతి కింద దేవాంజీలు ఉంటారు. ఆ దేవాంజీని పిలిచి ఈ మరణశయ్య మీద ఉన్న ఈ జమీందారు గారు ఇట్లా అంటాడు. ఏమంటాడు? తన మరణాంతరము నా కుమారునికి, నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత
నా కుమారుని నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత పెద్దవాడు అవుతాడు కదా, పెద్దవాడు అయిన తర్వాత యుక్త వయసు తగిన తర్వాత ఈ ఆస్తిని నా కుమారునికి అప్పగించు అని ఒక వీలునామాను రాశాడండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. జమీందారు గారు పెద్దవాడు అయిపోయాడు, కుమారుడు ఒంటరివాడు, 10 కోట్ల ఆస్తుంది, దివాంజం ఉన్నాడు, పిల్లవాడు చిన్నవాడు. ఆ పిల్లవాడు దిక్కులేనాడు అయిపోతాడన్న ఆలోచనతో దివానికి అప్పచెప్పాడు, దివాంజీకి అప్పచెప్పాడు. కుమారుడిని అప్పగించి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ ఒక వీలునామా రాయించాడండి. అప్పటికి ఆ వీలునామాను రాయించి కుమారుడిని వీలునామాని కలిసి దివాంజీ చేతికి అప్పగించాడండి. కళ్ళు మూసేశాడు. జమీందారు గారు చనిపోయారు. కుమారుణ్ణి, ఆస్తిని, వీలునామాని ఇతనికి అప్పగించారు. యజమాను అప్పగించినట్లుగానే దివాంజీ గారు ఏం చేశాడు, కుర్రవాడిని కంటికి రెప్పలాగా పెంచి పెద్ద చేశాడు. ఏ లోటు లేకుండా పెంచాడు. పెంచి పెద్ద చేసిన తర్వాత ఒకనాడు కుర్రవాడు పెద్దవాడైన తర్వాత యజమాని గారి కుమారుణ్ణి పిలిచాడు. ఈ తండ్రి గారు అలా చేశారయ్యా, నిన్ను కంటికి రెప్పలాగా పెంచమన్నారు, పెంచాను, ఈ వీలునామాను కూడా నాకు ఇచ్చారు, నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, ఇక నీవు నువ్వు బ్రతుకు అన్నట్లుగా పిలిచి ఆ వీలునామాను ఆ కుర్రవాడి చేతికి ఇచ్చాడండి. కుర్రవాడు పెద్దవాడు అయ్యాడు. వీలునామాను తీసుకొచ్చి తండ్రి గారు ఇచ్చిన వీలునామాను, రాయించి ఇచ్చిన వీలునామాని కుర్రవాడి చేతిలో పెట్టాడు. కానీ కుమారుడు ఆశ్చర్యపోయాడండి వీలునామాను చూసి. కుమారుడు ఆశ్చర్యపోయి, నా తండ్రి కోటీశ్వరుడే, 10 కోట్ల రూపాయల ఆస్తిపరుడే, వీలునామాతో పాటు ఏం అప్పగించాడు ఇతనికి? 10 కోట్ల రూపాయల ఆస్తిని వీలునామాలో కొడుకుని ఆస్తిని అప్పగించిన జమీందారు గారు రాసిన వీలునామాని అప్పగించాడు. 10 లక్షల రూపాయలు కొడుకు అప్పగించాడు. 10 కోట్లలో 10 లక్షల రూపాయలు అప్పగించి వీలునామా చేతిలో పెట్టాడండి, కుర్రవాడి చేతిలో. పెద్దడైపోయాడు కదా, అర్థం చేసుకోలేక. అప్పుడు కుర్రవాడు చూస్తున్నాడు, మా నాన్న కోటీశ్వరుడు ఉండగా కేవలం 10 లక్షలు రూపాయలు మాత్రమే నాకు ఇవ్వడం అన్యాయం అని తలంచి న్యాయస్థానానికి వెళ్ళాడండి. న్యాయస్థానానికి వెళ్ళి వీలునామాలు చదివిన న్యాయవాదులు ఉంటారు కదా కోర్టులో, దివాంజీ గారిని ఈ పక్షాన చేసినది న్యాయమే అని తీర్పు చెప్పేశారు. అక్కడికి అది న్యాయంగానే అనిపించింది. వీలునామాలో ఉన్న పరిస్థితి ఏంటి చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు మనసునందు కుంగిపోయి తనలో తాను ఆలోచన చేసి, నా తండ్రి కోట్ల రూపాయలకు అధిపతి అయి ఉండి కేవలం 10 లక్షలు వచ్చినట్లు నాకు రాయించిన ఆలోచించాడు. లోకంలో ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? చేయడు. పదే ప్రశ్నించుకున్నాడు. నా తండ్రి అలా అనాలోచితంగా ఏ పని చేయడు. ఇక్కడ ఏదో మంచి జరగాలని, నాకు మంచి జరగాలని ఈ విధంగా రాసి ఉంచాడని గ్రహించాడు. ఏదో ఉంది ఇందులో గ్రహించి ఒక పేరు పోసిన న్యాయవాది దగ్గరికి వెళ్ళి వీలునామాని చూపించాడు. అతను ఆశ్రయించాడు. తర్వాత మళ్ళీ అప్పుడు కుమారుని ఆవేదన చూసిన ఆ న్యాయవాది అతన్ని వాదార్చి ఇంటికి పంపించేశాడు. అతను పంపించిన తర్వాత మళ్ళీ కేసు వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. ఈ కుమారుడు పెట్టుకున్న న్యాయవాది, జమీందారు గారి కుమారుడు పెట్టుకున్న న్యాయవాది ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. దివాంజీతో మాట్లాడతారు. దివాంజీ గారు, మీరు వీలునామాను పూర్తిగా చదివితిరా? చదివాను అన్నాడు. చదివి మరి కోర్టులో తీర్పు కూడా జరిగిపోయింది ఒకసారి. చదివితిని అన్నాడు. అందులో ఏముంది? నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారుని భద్రతకు నువ్వు చేరవలసిన మొత్తం ఆస్తి కొరకు ఈ విధంగా వ్రాసినని చెప్పగా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఏం చెప్పారు? న్యాయస్థానంలో ఆశ్చర్యపోయారు. ఏం చెప్పారో చూద్దాం. ఈ డబ్బు అనేది సర్వవేళలో మంచిది కాదు.
అన్ని వేళలా మంచిది కాదు, చెడ్డది. ఎందుకంటే అటువంటి విషయం తెలిసిన జమీందారు గారు దాని కొరకు మనిషి ఏదైనా చేస్తాడు. తండ్రికి తెలిసిదంతా. ఈ తండ్రికి డబ్బు చెడ్డదని తెలిసి ముందుగా ఆలోచించి నా పిల్లవాడిని చంపేస్తారేమో, ఏమైనా చేయగలరని తలంచి ఎదుటివారి ప్రాణాలు కూడా తీసే స్థితి ఈ డబ్బు కలిగి చేస్తుందని తెలివిగా ఈ పత్రాన్ని వ్రాయించి ఇచ్చాడండి అని చెప్పాడు. ఎలా రాయించాడు? ఒకటి, కోట్ల రూపాయలను ఆశించి వారసుడైన తన పసివాణిని చంపగలరని. రెండవది, తన కుమారుడు క్షేమంగా యుక్త వయసు వరకు ఎదగాలని, అతనికి కొంచెం సొమ్ము ఇస్తే చాలని అర్థమిచ్చినట్లు ఈ వీలునామాను వ్రాయించాడు. ఇకపోతే నీకిష్టమైనంత, వీలునామాలు ఏమని రాయించాడు? నీకిష్టమైనంత నా కుమారుడికి ఇవ్వు అన్నట్లుగా. మిగిలింది నా కుమారుడు బాగోగా చూసినందుకు నువ్వు తీసుకో, నువ్వు ఉంచుకో అన్నట్లుగా అక్కడ అర్థం ఇచ్చేదాన్ని రాశాడు. దాన్ని బట్టి అక్కడ అయిపోయింది తీర్పు. కానీ నీకిష్టమైనంత అతని కుమారునికి ఇమ్మని అనగా అతనికి ఉన్న ఆస్తి 10 కోట్ల రూపాయలు. మొత్తం ఆస్తి 10 కోట్ల రూపాయలు కాగా అంత దివాన్గా నీకు ఇష్టమైనదంతా 10 లక్షలు ఎందుకు ఇచ్చావు నువ్వు కొడుక్కి? 10 లక్షలు ఇష్టం లేదు. కొడుకు ఎంత అప్పు చెప్పాడమ్మా? 10 లక్షలు ఇచ్చాడు. 10 కోట్ల ఆస్తి తండ్రి వీలునామా రాయించి చేతిలో పెడితే, పెద్దవాడిని చేయని చెప్పి పెడితే 99,90,00,000 తన దగ్గర ఉంచుకున్నాడు. 10 కోట్లు ఇచ్చి మీ నాన్నగారు ఇలా వీలునామా రాశాడు చూసుకో అని 10 లక్షలు కుమారుని చేతికి అప్పగించాను. ఇక్కడ నువ్వు పొరపడ్డావయ్యా, ఇక్కడ నువ్వు పొరపడ్డావు. నీకు తోచినది ఇమ్మని కానీ, లేదో ఎంతో కొంత ముట్ట చెప్పమని కానీ, అంకెల్లో ఇంత ధనం ఇవ్వమని కానీ దీంట్లో ఎక్కడ రాయలా. తోచిన మట్టుకు ఇమ్మలేదు, ఇంత ధనం ఇవ్వమని కూడా ఆయన రాయలా, వీలునామాలో రాయలా. దానికి కారణం ఏంటి? ఏ తండ్రి అయినా సరే తన కుమారునికి కాకుండా మరొకరికి ఆస్తి ఇవ్వలేదు. తన కొడుకే ఇస్తాడు ఏ తండ్రి అయినా. ఒకవేళ కుమారుడికే 9,90,00,000 కుమారుడికి ఇవ్వమని నువ్వు చెప్పావనుకో, చెప్పి రాశాడు అనుకో, కుమారుడిని బతకనిస్తారండి? కుమారుడిని చంపేస్తాడు. కుమారుడు బతకాలి, ఆస్తి రావాలి కుమారుడికి. అందుకని నీకు ఇష్టమైనంతని పెట్టాడు. ఇస్తున్నట్లుగా వీలునామాలో ఉంటే అతడు పెద్దవాడైనంత వరకు బతకడు. ఒకవేళ మొత్తం డబ్బు అతనికి ఇచ్చి నీకేదో 10 లక్షలు నువ్వు తీసుకోవాలి అంటే మాత్రం పిల్లవాడిని అతడు బ్రతకనివ్వడు. ఇందును బట్టి నీకు ఇష్టమైనది అన్న పదంలో ప్రతివాడు ఏం ఆలోచిస్తాడు? నీకు ఇష్టమైనంత అంటే 9,90,00,000 ఆశిస్తాడు. 10 లక్షలు బయటవాడికి పారేయాలని చూస్తాడు. తన కుమారునికి అతనికి చేరవలసిన ఆస్తిని కాపాడదలచి నీకు ఇస్తున్నట్లుగా నిన్ను భ్రమింపచేసి ఎక్కువ శాతం తన కుమారునికి చెందినట్లుగా రాశాడు. ఇందులోనే ఎక్కువ శాతం చెందినట్లుగా రాశాడు. మీరు ఆలోచించుకోవాలన్నట్టుగా కుమారునికి ఎక్కువ శాతం చెందినట్లుగా రాశాడు. ఇతరులతోనేమో నీకు ఇష్టమైనంత నా కుమారునికి ఇమ్మన్నట్లుగా కూడా అర్థమవుతుంది. కానీ ఆయన ఆలోచన ఏంటి? 10 కోట్ల రూపాయల్లో నీకు ఇష్టమైనది 9,90,00,000 కాగా మిగిలిన 10 లక్షలు అతనికి అప్పగించింది. అయ్యా ఇది కాదు, నీకు ఇష్టమైనది అతనికి ఇచ్చి దివానుగా అతను బాగోగులు చూసినందుకు 10 లక్షల రూపాయలు నువ్వు తీసుకుంటా న్యాయం అని చెప్పి వాదన పూజించండి. నీకు ఇష్టమైనంత అంటే 9,90,00,000 నీకు ఇష్టమైనది అది అతని కుమారునికి ఇచ్చే. నీకు ఇష్టం లేదంతా 10 లక్షలు నువ్వు తీసుకో పెంచినందుకు. ఏ తగ్గైనా అలా చేయడు. ఇలా ఎందుకు రాశాడు అంటే కుర్రవాడి క్షేమంగా పెరగాలని రాశాడు. పెరిగిన తర్వాత ఆస్తి మొత్తం నా కుర్రవాడికి చెందాలని రాశాడు. తెలివిగా రాశాడు. నువ్వు నీ ఇష్టం చెప్పు నువ్వు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని తీర్పు చెప్పేటప్పటికి మొత్తం డబ్బులన్నీ అతనికి అప్పచెప్పి 10 లక్షల రూపాయలు తీసుకొని పిల్లవాడికి ఇచ్చేస్తాం. మరి ఈ సంఘటన, ఈ మాటలు నీకు ఇష్టం అనే ఆలోచన ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు ఈ అవసరత ఏంటి? ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఏంటంటే, జమీందారు గారు రాసిన వీలునామాను దివాన్జీ గారు ఎలా అపార్థం చేసుకున్నారో
దేవుడు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుడు వ్రాయించి ఇచ్చిన ప్రేమలేఖను, ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా క్రైస్తవులు దేవుడి మనసును పూర్తిగా అర్థం చేసుకోలేదనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనుకున్నాం నెలకి 4 వారాలు, 4 వారాల్లో 4 వారాలు, వారానికి 7 రోజులు. 7 రోజుల్లో దేవుని సన్నిధిలో మనం గడిపేది ఆదివారం రోజున 2-3 గంటలు మాత్రమే. 6 రోజుల 22 గంటలు మన పని, మన పనులు, మన స్నేహితులు, మన బంధువులు, మన పార్టీలు, మన వెళ్ళొస్తాం. కనీసం ఆదివారం రోజునైనా ప్రార్థన మానకుండా వచ్చే స్థితి లేదండి. ఆదివారం రోజు ఖచ్చితంగా ప్రార్థనకు వచ్చే స్థితి వస్తావో లేవో చెప్పలేము. ఏదో ముఖ్యమైన ఫంక్షన్ అనుకుంటాం, వెళ్ళిపోతాం. అటువంటి స్థితిలో కూడా అందుకే దేవుని మనసు సరిగ్గా అర్థం చేసుకోలేదని మనం అనుకోవాలి. పాఠం పేరు ఏంటండి? వినాలి. పాఠం పేరు ఏంటి? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుంది. ఆదివారం, ప్రతి ఆదివారం నా సన్నిధి నా పిల్లలు గడపాలనుకుంటున్నాడు ఆయన. ఆయన ఇష్టం ఎలా నెరవేరుతుంది క్రైస్తవుల్లో చెప్పండి? 2 గంటలు ప్రతి ఆదివారం, 2 గంటలు లేదా 3 గంటలు, అలా 6 రోజుల 22 గంటలు మన పనులే కదా గడపాలి. దేవుళ్ళలో గడపాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఇది ఆయన ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరో కూడా మనకి పరలోకం ఎవరండి? ఎవరో మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, చివరికి మనకి పరలోకాన్ని చేర్చుకునేది కూడా దేవాది దేవుడు. ఆయన సంతోషం పెట్టాలి. మన సంతోషం స్నేహితులు ఏదో అనుకుంటారు, చుట్టాలు ఏదో అనుకుంటారని కాదు, దేవుణ్ణి సంతోష పెట్టాలి. బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టాలని ఏదో వాళ్ళు ఎవరిని వదులుకోమని నేను చెప్పట్లేదండి. ఎవరిని వదులుకోమని చెప్పట్లా. దేవుని సమయాన్ని దేవుడికి ఇవ్వాలండి. మన పరలోకం చేర్చేది కూడా దేవుడేనండి. ప్రార్థనలు మాని స్నేహితుల్ని, చుట్టాలని, బంధువుల్ని సంతోష పెట్టాలి అని అనుకుంటే మనం దేవుణ్ణి బాధ పెట్టేవారం అవుతాం. ఒకవేళ ప్రార్థన మానేమనుకోండి, నేను చాలాసార్లు మానాను, తప్పనిసరి అయితే మానాను. ఆ ప్రార్థన మానేయటానికి గల కారణం దేవుడు సమర్థించగలగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రార్థన మానినప్పుడు అండి దానికి కారణాలు ఉంటాయండి. ఆ కారణం దేవుడు సమర్థించాలి, సమర్థించేటట్లుగా ఉండాలి మన కారణం. ఇది ఎవరికి వారే నాతో కూడా సహా ఎవరికి వారే మనం ఆలోచించుకోవాలి, గ్రహించాలి. ఒక్కొక్క మాట చెప్తాను. ఒకవేళ జమీందారు గారు వీలునామాలో రాసిన తీరుగా నీకు ఇష్టమైనంత సమయము నాకిమ్మని వినాలి. జమీందారు గారు రాసిన వీలునామాలో నీకు ఇష్టమైనంత సమయం నాకిమ్మని దేవుని గాని అడిగితే మనం ఏం చేయగలం చెప్పండి? మన పరిస్థితి ఏంటి? అర్థమైందా నేను అన్నమాట? జమీందారు గారి వీలునామాలో 9,90,00,000 రూపాయలు కుమారుడికి వచ్చేటట్టుగా చేశాడు. మనకున్న 6 రోజుల 22 గంటల సమయాన్ని నాకిమ్మని దేవుడు అడిగాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? అలా అంద దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన సమయాన్ని ఆయనకి ఇద్దాం, ఆయన సంతోషపడుతాం. ప్రియులు, ఆయన ఇచ్చిన టైంలో మనకిచ్చిన క్రమాలను బట్టి దేవుడు
సావాసంలోను, ప్రార్థనలోను, ఆ జ్ఞానం నేర్చుకున్నలోను మనం ఆనందిద్దాం. ఇక ఆయన ఇష్టం ఏమిటో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ పత్రిక 4వ వచనం. కాదమ్మా, తిమోతి పత్రిక అది కాదు, 1 తిమోతి 2:4. 1 తిమోతి సారీ. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని దేవుడు నిశ్చయించుకుంటున్నాడు. చూసారా ఆయన కోరిక ఏంటో? మనుషులందరూ తన పిల్లలుగానే ఆయన ఆలోచిస్తున్నాడండి. మనుషులందరూ రక్షణ పొందాలంట. రక్షణ ఎప్పుడు పొందుతావు? యేసుక్రీస్తు ద్వారా పరలోకం వెళ్ళగలం, యేసుక్రీస్తు ద్వారా నిజమైన దేవుడు అనేది తెలియగానే రక్షణ పొందుతాం. మంచిదే, సంతోషం. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? రక్షణ పొందంగానే వచ్చేస్తుందా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రక్షణ పొందంగానే రాదు. రక్షణలో కొనసాగుతుండగా, ప్రతి టైంలో ప్రార్థనలో ఉండగా, పాఠాలు దేవుడి జ్ఞానం వినుచు ఉండగా అనుభవం వస్తుందండి.